నమస్తే, నేను శిశిర. టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. యాసంగి నువ్వు పంటలో చీడపీడల యాజమాన్యం తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు, సైంటిస్ట్, పొలాస జగత్యాల నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి ఈ గడ్డి చిలుక అది అసలు మనం పంట పొలాల్లో ఎలా గమనించవచ్చు అంటారు? మొదటగా రైతు సోదరులందరికీ నమస్కారము. సో మొదటగా మనము ఈ నువ్వు పంట సాగు వేసవిలో మనకి ఉత్తర తెలంగాణ మండలంలో అధికంగా వేస్తున్నారు. అదేవిధంగా మనకి కరీంనగర్, జగిత్యాల, అదేవిధంగా ఆదిలాబాదు, నిజామాబాదు, అదేవిధంగా మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలలో మనకు నువ్వు సాగు అనేది అధికంగా పండించడం అనేది జరుగుతుంది. సో ఈ నువ్వు సాగులో మొదటగా మనం చీడపీడల యొక్క యాజమాన్యం చూసినట్లయితే మనం మొదటగా గడ్డి చిలుక గురించి రైతు సోదరులు గమనించడం ఏమైందంటే, మొదటగా మనం విత్తిన 10 రోజులలోపు మనకు గడ్డి చిలుక అనేది మొక్క యొక్క మొదళ్లను అదేవిధంగా మొగిని మనల్ని అది మొత్తం కత్తిరించడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మొక్క యొక్క పెరుగుదల అనేది మనకు జరగదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు నువ్వు పంటలో అధిక దిగుబడి అనేది రాదు. సో దీనికి మనం మొదటగా రైతు సోదరులు మొక్క యొక్క మొగి కానీ అదేవిధంగా మొదళ్ళు కానీ కత్తిరించడం అనేది జరిగినప్పుడు దాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ గడ్డి చిలుక మీరు చెప్పినట్టు దానికి నివారణ చర్యలు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? మనకు ముందుగా ఈ గడ్డి చిలుక మనకి నువ్వు పంటలో గమనించినట్లయితే మొదటగా మనం మనకి ఎసిపేట్ 1.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటికి ద్రావణంలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గడ్డి చిలుకను నివారించుకోవచ్చు. అంటే అదేవిధంగా మరి గొంగలి పురుగు, దీన్ని మనం ఈ నువ్వు పంటలో ఎట్లా గమనించవచ్చు అంటారు? మనకి గొంగలి పురుగు అనేది కొన్ని ప్రాంతాలలో మనకి ఈ గొంగలి పురుగు యొక్క కనబడడం అనేది జరుగుతుంది. ఈ గొంగలి పురుగు యొక్క మనం మొదటగా ఇది పిల్ల పురుగులు అదేవిధంగా తల్లి పురుగులు ఆకులని గుంపులుగా చేరి పంట నష్టం అనేది అధికంగా చేస్తుంది. దీన్ని మొదటగా మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ గొంగలి పురుగు యొక్క నివారణ చర్యలు తీసుకోవడం వల్ల అధిక లాభాలు పొందగలుగుతారు రైతు సోదరులు. అయితే మనం ఈ రసం పీల్చే పురుగును ఎప్పుడు గమనించవచ్చు అంటారు? మనకి రసం పీల్చే పురుగులు అనేటివి మనకి నువ్వు పంటలో 20 నుంచి మనకి 30 రోజుల వ్యవధిలో మనకి రసం పీల్చే పురుగులు అనే ఉధృతి అనేది అధికంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు మనకి ఆకుల యొక్క అడుగు భాగాన చేరి అవి గుంపుగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆకులు అనేటి పసుపు వర్ణంలోకి మారి అదేవిధంగా వాడిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా కూడా రైతు సోదరులు అధికంగా నష్టపోతున్నారు. అంటే మరి దానికి సంబంధించి నివారణ చర్యలు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? దానికి సంబంధించి రసం పీల్చే పురుగులకు సంబంధించి నివారణ చర్యలు దీనిలో ముఖ్యంగా మనం మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా మనకి ఎసిపేట్ 1.5 గ్రామ్స్ అదేవిధంగా మరియు ఇమిడాక్లోపిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు నువ్వు పంటలో రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. మరి విత్తన శుద్ధి ఎలా చేయాల్సి ఉంటుంది? మనకి మొదటగా విత్తన శుద్ధి ఎక్కువగా శిలీంధ్రాల ద్వారా మనకి అధికంగా మనకి నువ్వు పంటలో కనబడడం అనేది జరుగుతుంది. మనం విత్తిన తర్వాత మనకి నానోటి తెగులు అదేవిధంగా వేరుకుళ్ళు లేదా కాండం తెగులు అనేది మనకు విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల మనకి ఈ నువ్వు పంటలో అధికంగా కనబడుతుంది. సో మొదటగా మన రైతు సోదరులు నువ్వు పంట వేసే ముందు విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా మనకి విత్తన శుద్ధి అనేది 3 గ్రాములు కార్బండిజం లేదా 3 గ్రాములు క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తగు తెగుళ్లను నివారించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగం ఉందంటారు? మనకు విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే మనకు వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ
నానుడి తెగుళ్ళు కానీ కాండంకులు తెగుళ్లను మనం మొదటగానే నివారించుకోవచ్చు. అంటే మనకి నానుడి తెగులు అనేది మనం విత్తిన 20 రోజుల్లోపే మనకు నానుడి తెగులు అనేది కనబడుతుంది. అదేవిధంగా వేరుకుళ్ళు కాండంకుళ్ళు తెగులు అనేది మనకి పూత దశలో కాయ దశలో మనకు అధికంగా వేరుకుళ్ళు కాండంకుళ్ళు తెగులు అనేది రావడం వల్ల రైతు సోదరులు చాలా నష్టపోతున్నారు. సో ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు కాండంకుళ్ళు తెగులు అదేవిధంగా నానుడి తెగుళ్ళ నుండి రైతు సోదరులు పంటను కాపాడుకుంటారు. మరి ఆకుగూడు ఈ కాయతొలుచు పురుగుని మనం ఎట్లా గమనించవచ్చు అంటారు? ఆకుగూడు కాయతొలుచు పురుగులు మొదటగా ఈ పిల్ల పురుగులు పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే 2 నుంచి 3 ఆకులని గూడుగా చేసుకొని లోపల పదార్థాన్ని పచ్చని పదార్థాన్ని తినడం అనేది చేస్తుంది. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఆ తినడం వల్ల ఆ మొక్క యొక్క ఆకులు అనేటివి ఎండిపోయి రాలిపోవడం అనేది మనకి జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే పువ్వులను అదేవిధంగా కాయలను కూడా రంధ్రాలు చేసుకొని తినడం వల్ల కూడా మనకు పంట నష్టం అనేది జరుగుతుంది. అంటే వీటికి సంబంధించి ఆకుగూడు కాయతొలుచు పురుగుకి సంబంధించి ఎట్లా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? దీనికి కూడా మనం ఏం చేస్తామంటే దీనికి 1.6 ml మోనోక్రోటోఫాస్ లేదా 2.5 ml క్లోరోఫైరిపాస్ 1.5 grams ఎస్పేటు మందును మనం 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కొమ్మ లేదా కాయ తొలుచు పురుగు లేదా ఆకు ముడత పురుగును నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి కోడు ఈగ ఏ విధంగా నష్టం చేసే అవకాశం ఉంది? కోడు ఈగ అనేది మనకి ఏమవుతుందంటే ఈ కోడు ఈగ అనేది మనకి పూత దశలో అదేవిధంగా పూమొగ్గలను తినడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనకి కాయలు అనేటివి ఏర్పడడం అనేది జరగదు. దీనివల్ల కూడా రైతు సోదరులు అధికంగా నష్టపోతున్నారు. యాసంగి నువ్వు పంటలో చీడపీడల యాజమాన్యం తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి కోడు ఈగ నివారణ చర్యలు ఎలా చేపట్టాల్సి ఉంటుంది? కోడు ఈగకి మనకి 2 ml ప్రొఫ్నోఫాస్ లేదా ఎస్పేటు 1.5 grams మనం 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కోడు ఈగను నివారించుకోవచ్చు. అంటే మనకి ఆల్టర్నేయా ఇవన్నీ మనకు రైతు సోదరులు పురుగులతో పాటు తెగుళ్ళను కూడా గమనించినట్లయితే అధికంగా మనకు ఆకుమచ్చ తెగుళ్ళు అనేటి అధికంగా కనబడడం అనేది జరుగుతుంది. అంటే ఆ ఆకుమచ్చ తెగులకు సంబంధించి దాన్ని ఎట్లాంటి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఆకుమచ్చ తెగుళ్ళు మొదటగా అవి మనకి 2 రకాల ఆకుమచ్చ తెగుళ్ళు మనకు నువ్వు పంటలో అధికంగా గమనిస్తున్నాం. సో మొదటగా ఆకుమచ్చ తెగుళ్ళు మొదటగా మనకి నువ్వు పంటలో గమనించినట్లయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్ళు అనేది మనం చూసినట్లయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది ముదురు గోధుమ వర్ణంలో ఉండి వలయాకారపు మచ్చలు అనేటివి ఆకు యొక్క కింది ఆకులపైన మనకు గుండ్రని మచ్చలు అనేటివి ఏర్పడతాయి. సో ఇది రైతు సోదరులు మొదటగా గమనించాలి. అదేవిధంగా సెర్కోస్పోరా, ఈ సెర్కోస్పోరా మచ్చలు అనేటివి కూడా మనకి ఆకుపైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు అనేటివి మనకి ఉండి మనకి కాయలపైన అదేవిధంగా మనకి మొక్క యొక్క కాండం పైన కూడా మనకి ఈ ఆకుమచ్చ తెగుళ్ళ యొక్క మచ్చలు అనేటివి గమనించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి నానుడు తెగుళ్ళను కూడా మనం ఎట్లా గమనించాల్సి ఉంటుంది? నానుడు తెగులు మొదటగా మనకి విత్తిన మనకు 5 నుంచి 10 రోజులలో మనకి ఈ నానుడు తెగులు అనేది రైతు సోదరులు గమనించవచ్చు. సో మొదటగా ఈ నానుడు తెగులు అనేది మొదటగా మనకి మొక్క బయటికి వచ్చేటప్పుడు అంటే విత్తిన 5 నుంచి 10 రోజులప్పుడు మనకి ఈ నువ్వు పంటలో నానుడు తెగులు అనేది కాండం పైన చిన్న చిన్న మనకి నీటి బిందువు లాంటి మచ్చలు అనేవి ఏర్పడి అవి ఆ నానుడు తెగులు ఆ శిలీంధ్రం వల్ల అవి ఏమవుతాయంటే గుంపులుగా చనిపోవడం అనేది ఈ నానుడు తెగుల్లో గమనిస్తాం. అంటే ఆ నానుడు తెగులుకి మరి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి? మొదటగా రైతు సోదరులు ఈ నానుడు తెగులు నివారించుకోవాలంటే మనం మొదటగా విత్తన శుద్ధి అనేది
చేసినట్లయితే మనం నానుంటి తెగుల్ని నివారించుకోవచ్చు. దీనికి మొదటగా కార్బండిజంని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం ఈ నానుడి తెగుల్ని నివారించుకోవచ్చు. అంటే మనకి ఈ వెర్రి తెగులు అది అసలు పంటను ఎలా నష్టపరుస్తుంది అంటారు? వెర్రి తెగులు అనేది మనకి పూత దశలో మనకి ఎక్కువగా పూత నుంచి కాయ దశలో మనకి వెర్రి తెగులు అనేది అధికంగా గమనించడం అనేది జరుగుతుంది. ఇది మనకి పువ్వు అంతా ఏ విధంగా మారుతాయి అంటే ఆకుల వలె పూత అనేది మారడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనకి కాయలు అనేటి ఏర్పడవు. దీని ద్వారా కూడా రైతులు అధికంగా నష్టపోతున్నారు. అంటే మరి దానికి సంబంధించి నివారణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా చేపట్టాల్సి ఉంటుంది అంటారు? మనకి ఈ వెర్రి తెగులు అనేది మనకి మొదటగా ఇది పచ్చదోమ ద్వారా మనకి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. మొదటగా ఈ పచ్చదోమ మనకి నువ్వు పంటలో గమనించినట్లయితే రైతు సోదరులు నివారణ చర్యలు పాటించడం అనేది జరుగుతుంది. దీనికై డైమిథోయేట్ 2 ml, అదేవిధంగా మోనోక్రోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ వెర్రి తెగుల్ని నివారించుకోవచ్చు. మనకి బూడిద తెగుల్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? బూడిద తెగులు అనేది మొదటగా మనకి ఏ విధంగా కనబడుతుందంటే ఇది ఆకుల యొక్క పై భాగాన బూడిద వర్ణపు చారలు అనేటి మచ్చలు లాగా మనకు కనబడడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆకులు అనేటి పసుపు వర్ణంలోకి మారి ఆకులు అనేటి రాలిపోవడం అనేది జరుగుతుంది. దీనికి మొదటగా రైతు సోదరులు నివారణ చర్యలు ఏంటంటే దీనికి మైక్రోబ్యూటానియల్ 1 గ్రాము లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. మనకి ఇప్పుడు వేరుకుళ్ళు తెగుళ్ళు, కాండం తెగుళ్ళు అన్నీ ఉన్నాయి. వాటిని ఎట్లా గమనించుకోవచ్చు అంటారు? వాటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అంటారు? వేరుకుళ్ళు తెగులు అనేది మనకి మొక్క యొక్క మన వేర్లు అనేటి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. పాక్షికంగా కానీ పూర్తిగా మనకు వేరుకుళ్ళు తెగుళ్ళు రావడం వల్ల మనకు మొక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి మొక్క యొక్క వేరు లేదా కాండం పైన మనకి గులాబీ వర్ణపు చారలు అనేటి గమనిస్తాము. ఈ మొదటగా మనకి ఎప్పుడు మనకి ఇది ఎక్కువగా కనబడుతుందంటే ఈ వేరుకుళ్ళు కానీ కాండంకుళ్ళు తెగులు అనేది మనకి మొదటగా కాండం పైన, అదేవిధంగా వేర్ల భాగాన కాయ ఏర్పడే దశలో మనకి గమనించ జరుగుతుంది. దీని నివారణకు కార్బండిజము 3 గ్రాములు 1 లీటరు నీటిలో కలుపుకొని మొక్క యొక్క మొదల దగ్గర చేసినట్లయితే మనం ఈ తెగుల్ని నివారించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి గొంగలి పురుగు నువ్వు పంటలో ఎట్లాంటి అంటే ఎలాగ కనిపిస్తుంది అంటారు? దానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అంటారు? మనకి ఈ గొంగలి పురుగు అనేది మన యొక్క ఆకుల దగ్గర ఏమవుతాయంటే ఇది గొంగలి పురుగు గుంపులుగా చేరి ఆకులను తినడం అనేది జరుగుతుంది. దీని ద్వారా కూడా మనకి గొంగలి పురుగు ద్వారా కూడా అధిక పంట నష్టం అనేది మనం కొన్ని ప్రాంతాలలో నువ్వు వేసే పంటలో కానీ మనం అధికంగా గమనించడం అనేది జరుగుతుంది. అంటే మనకి గొంగలి పురుగుకు సంబంధించి నివారణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవునండి. అంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాల్సి అంటారు? సో దీనికి మనం నివారణ చర్యలు వచ్చి ఎసిపేట్ 1.5 గ్రాము లేదా మనకి క్లోరోపైరిపాస్ మనకి 2.5 గ్రామ్స్ 2.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ నువ్వు పంటలో గొంగలి పురుగును నివారించుకోవచ్చు. అంటే మనకి అదేవిధంగా ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. గొంగలి పురుగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంట? ఇప్పుడు నేను చెప్పిన అన్ని సస్యరక్షణ చర్యలు ఏవైతే మనకి ఎస్పేట్ కానీ అదేవిధంగా క్లోరోపైరిపాస్ కానీ ఈ మందులను మనం తగిన సమయంలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ నువ్వు పంటలో గొంగలి పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి ఈ పిండి నల్లి దాన్ని ఎట్లా గమనించవచ్చు అంటారు? మనకు పిండి నల్లి అనేది పిల్ల మరియు తల్లి పురుగులు ఇవి మొక్కని ఆకుల పైన కానీ లేదా కాండం పైన మనకి కాయల పైన ఇవి
రసం పీల్చడం అనేది జరుగుతుంది. దీని ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే పంట నష్టం అనేది రైతు సోదరులలో అధికంగా జరగడం అనేది జరుగుతుంది. దీని నివారణ కూడా మనకి ఎస్పేటు 1.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పిండి నల్లిని నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్టర్నేరియా మరియు సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఆల్టర్నేరియా మరియు ఆకుమచ్చ తెగులు, ఈ ఆల్టర్నేరియా మరియు ఆకుమచ్చ తెగుళ్ళు నువ్వు పంటలలో గమనించినట్లయితే మనకి మొదటగా ఆకులపైన గోధుమ వర్ణపు వలయాకారపు మచ్చలు లేదా గుండ్రని గోధుమ వర్ణపు మచ్చలు అనేవి మనం గమనిస్తాం. దీని నివారణకై కార్బండిజము మరియు మ్యాంకోజెబు 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం ఈ ఆకుమచ్చ తెగుళ్లను నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రొపికొనజోలు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఆకుమచ్చ తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి యాసంగి నువ్వు పంటల్లో చీడపీడల యాజమాన్యం ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? మనకి రైతు సోదరులు విత్తిన తర్వాత రైతు సోదరులకి ఈ నువ్వు పంటలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు అనేవి ఆర్జిస్తారు. సో మొదటగా రైతు సోదరులు మనకి గడ్డి చిలుకను గమనిస్తారు, అదేవిధంగా రసం పీల్చే పురుగులను గమనిస్తారు, అదేవిధంగా తెగులలో చూసినట్లయితే మనకి ఆకుమచ్చ తెగులను గమనిస్తారు, అదేవిధంగా బూడిద తెగులను గమనిస్తారు, వెర్రి తెగులను కూడా గమనిస్తారు. వీటిపైన తగు నివారణ చర్యలు పాటించినట్లయితే మనకు నువ్వు పంటలో అధిక లాభార్జన రైతు సోదరులకు వస్తుంది. ఇప్పుడు మనకి నువ్వు పంటకి అనుకూలమైన కాలం ఏది అంటారు? మనకి మన తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పంట అనేది వేసవిలో అధిక దిగుబడులు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి వర్షాలు అనేటివి లేకపోవడం వల్ల అయితే ఒకవేళ మనం ఈ నువ్వు పంటను వేసుకోవడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో మనకి నువ్వు పంట అనేది 48,000 ఎకరాలలో మన తెలంగాణ రాష్ట్రంలో పండించడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మనకి నువ్వు పంటకు సంబంధించి నీటి యాజమాన్యం ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది? మనకి 3 నుంచి 4 తలలో నీటి యాజమాన్యం అనేది చేపట్టాలి. మనకి 45 రోజుల నుంచి 70 రోజుల పంట వ్యవధిలో నీటి యాజమాన్యం అనేది కంపల్సరీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మనము 3 నుంచి 4 లేదా మనకు ఒకవేళ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 4 నుంచి 5 నీటి తడులు ఇవ్వడం వల్ల మనకి అధిక లాభాలు అనేవి రావడం అనేది జరుగుతుంది నువ్వు పంటలో. అంటే మనకి ఇది ఎందుకంటే నువ్వు పంట అనేది వేసవిలో వేస్తాం కాబట్టి మనకి నీటిని మనకి తక్కువగా వాడడం, అదేవిధంగా అధిక లాభాలు అనేవి మనం ఈ నువ్వు పంట అనేది ద్వారా వస్తుంది. నూనె పంటలలో మనకి వేసవి పంట అనేది నువ్వు పంట. ఇప్పుడు మనకి వేసవిలో నువ్వు పంట అంటారు, ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు నువ్వు పంట? నువ్వు పంటకి మనకి ఎక్కువగా పత్తి తీసిన తర్వాత పసుపు ఎక్కువగా తీసిన తర్వాత పసుపు, అదేవిధంగా మిర్చి, పత్తి పంటలు తీసిన తర్వాత మనకి పొడి నేలలు అనేటివి మనకి ఈ నువ్వు పంటకు అనుకూలము. అదేవిధంగా మనం పంట విత్తేటప్పుడు అంటే మనకు విత్తనం అనేది విత్తేటప్పుడు చదునుగా ఉండాలి, అంటే పొడి పొడి నేలలు అనేటివి చేసుకోవడం వల్ల మనకి అధిక లాభాలు అనేటివి వస్తాయి. యాసంగి నువ్వు పంటలో చీడపీడల యాజమాన్యం తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి నువ్వు పంటలో చీడపీడల యాజమాన్యం ఎలా చేపట్టాల్సి ఉంటుంది? నువ్వు పంటలో మనకి చీడపీడల యాజమాన్యం అనేది మనకి తెగుళ్ళ ద్వారా వస్తుంది, అదేవిధంగా మనకి పురుగుల ద్వారా కూడా వస్తుంది. అధికంగా మనకి ఎప్పుడు కనబడుతుందంటే ఈ వేసవిలో మనం చూసినట్లయితే రసం పీల్చే పురుగులు మనం గమనిస్తాము, అదేవిధంగా ఆకు ముడత లేదా కాయ తెలుచు పురుగు కూడా గమనిస్తాం, అదేవిధంగా గడ్డి చిలుకను కూడా మనం ఈ నువ్వు పంటలో గమనించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి తెగుళ్ళ గమనించినట్లయితే బూడిద తెగుళ్ళు గమనిస్తాము, అదేవిధంగా వెర్రి తెగుళ్ళను గమనిస్తాము, అదేవిధంగా వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెగులు అనేది మనము మన ఉత్తర తెలంగాణ మండలంలో అధికంగా ఈ తెగుళ్ళు అదేవిధంగా పురుగులను గమనించడం అనేది జరుగుతుంది. సో మొదటగా రైతులు ఎప్పుడైనా కానీ
మనం విత్తన శుద్ధి అనేది మర్చిపోకూడదు. విత్తన శుద్ధి చేయడం వల్ల మనం తెగుళ్ళ నుండి మనకి రాకుండా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పంటకి ఎలాంటి మందులు పిచికారి ఎంత మోతాదులో చేసుకోవాల్సి ఉంటుంది అంటారు నువ్వు పంటకి? నువ్వు పంటలు మనకి ఎక్కువగా మందులు అనేటివి తక్కువగా రైతు సోదరులు వాడతారు. అదేవిధంగా ఈ మందులు వాడే ముందు మనకి రసం పీల్చే పురుగులు ఏవేవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనకి ఎస్పేట్ కానీ, మోనోక్రోటోఫాస్ కానీ, ఇమిడాక్రోపిడ్ కానీ, అదేవిధంగా డైమిథేట్ ఇలాంటి మందులను వాడడం వల్ల రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా కాయ తొలుచు పురుగులు ఉన్నాయనుకోండి, కాయ తొలుచు పురుగులు కానీ, ఆకుముడత కానీ మనకి నువ్వు పంటలో గమనించినట్లయితే దానికి ఎస్పేట్, అదేవిధంగా క్లోరోపైరిపాస్ ఇలాంటి మందులను వాడడం వల్ల కూడా మనం నువ్వు పంటను పురుగుల నుంచి నివారించుకోవచ్చు. అంటే అధిక దిగుబడి చేపట్టాలంటే రైతులు ఏం చేయాల్సి ఉంటుందంటారు? రైతులు అధిక దిగుబడి చేపట్టాలంటే మనకి వాళ్ళు ఎరువుల యాజమాన్యం పాటించాలి, చీడపీడల యాజమాన్యం పాటించాలి, అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు అనేటివి వస్తాయి. అంటే ఇప్పుడు మనకి నువ్వు పంటకి మన మార్కెట్లో ఎలా ఉంది ధర అది అంటారు? మనకి నువ్వు పంట మనకి 8,500 నుంచి 9,000 మనకి గమనించడం అనేది జరుగుతుంది. మనకి ఎక్కువగా డిసెంబర్ మనకి ఒక 3-4 నెలలు నిల్వ ఉంచుకున్నట్లయితే ఈ నువ్వు పంట వచ్చిన విత్తనాలని ఉంచుకున్నట్లయితే మనకి డిసెంబర్ మాసంలో గమనించినట్లయితే 10,000, 11,000 వరకు మనకు ఒక క్వింటాల్కి మనకి వస్తుందండి. ఇప్పుడు యాసంగి నువ్వు పంటలో చీడపీడల యాజమాన్యం తదితర అంశాల గురించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ నువ్వు పంటలో ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాల్సి ఉంటుంది? మనము మొదటగా మనకి ఈ నువ్వు పంట అనేది పసుపు తీసిన తర్వాత ఎక్కువగా మనకి నువ్వు పంట అనేది రైతు సోదరులు వేస్తున్నారు. మనకి ఈ నువ్వు పంట వేసే ముందు మనకి పశువుల ఎరువు 4 టన్నులు లేదా మనకి వర్మీ కంపోస్టు 1 టన్ను, అదేవిధంగా కోర్ల ఎరువు 1 టన్ను 1 ఎకరాకి వేసుకున్నట్లయితే మనము అధిక దిగుబడులు అనేవి నువ్వు పంటలో ఆర్జిస్తాం. అదేవిధంగా మనం ఈ నువ్వు పంటని ఒకవేళ మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే మనకి 16 కిలోల నత్రజని, అదేవిధంగా మనకి పొటాషు 8 కిలోలు, అదేవిధంగా భాస్వరం 8 కిలోలు వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు పొందుతాం. అంటే మనకి కలుపు నివారణ చర్యలు ఎలా చేపట్టాల్సి ఉంటుంది? మనకి ఈ నువ్వు పంటలో కలుపు నివారణ మనం విత్తిన 48 గంటల లోపు మనము పెండిమిథిలిన్ అనే మనకి ఈ కలుపు మందు 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ మనం మొక్కల యొక్క సాంద్రత అనేది మనం విత్తిన తర్వాత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మనకి 15-20 రోజుల వ్యవధిలో మనం ఏం చేయాలంటే ఆ గుంపుగా ఉన్న మొక్కల దగ్గర ఏవైతే మనకి గుంపుగా ఉన్న మొక్కలు ఉన్నాయో వాటి నుంచి కొన్ని మొక్కలను తీసివేయాలి. ఆ విధంగా చేయడం వల్ల మొక్క అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి పంట కోత దశ ఎలా చేపట్టాల్సి ఉంటుందంటారు? పంట కోత దశ అనేది మనకి ఎప్పుడైతే పంట అనేది ఈ మనకి ఎప్పుడైతే 70% మనకి కాయలు అనేటి మనకి గోధుమ వర్ణంలోకి రావడం కానీ మనకి పసుపు వర్ణంలోకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కింద ఉన్న కాయలు 2 లేదా 3 కాయలు అనేటి పగిలిపోవడం వల్ల మనం అది మొదటగా గమనించవచ్చు. మనకి ఇప్పుడు నువ్వులు నిల్వ చేసుకునేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నిల్వ చేసుకునేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనము మొదటగా మనం గోనె సంచులు అనేటివి కొత్తవి తీసుకోవాలి. అదేవిధంగా మనకి 8% మనకి ఆరబెట్టుకోవాలి. అంటే తేమ శాతం అనేది 8% తగ్గిన తర్వాత మనం ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత దాన్ని గోనె సంచుల్లో కొత్త గోనె సంచులలో ఉంచుకోవాలి. అదేవిధంగా మనకి భూమి నుంచి మనకి ఒక
7 సెంటీమీటర్ల ఎత్తులో మనము ఆ గోనె సంచులని ఒకదానిపైన ఒకటి పేర్చుకోవాలి. అదేవిధంగా మనకి సూర్యరశ్మి వెలుతురు అనేది మనకి ఈ ఏవైతే మనకు నువ్వు విత్తనాలని నిల్వ చేసుకుంటున్నామో వాటిని భద్రపరచుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ వేసవిలో ఏ రకాలు అనుకూలంగా ఉన్నాయంటారు? వేసవిలో మనకి మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నువ్వు పంట పైన మనకి పరిశోధనలు అనేది జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నువ్వు పంట మనకి వేసవిలో గమనించినట్లయితే ఏ రకాలైతే మనం కొన్ని రకాలను వేసవికి అనుకూలంగా ఉన్నాయి. సో మనకి మొదటగా హిమ, అదేవిధంగా శ్వేత, కొత్తగా వచ్చిన రకం జగిత్యాల్ తిల్1 అనే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి రైతు సోదరులు ఒకవేళ వాళ్ళకి విత్తనాలు అనేటివి ఒకవేళ కావాలనుకుంటే వేసవిలో వేసుకోవడానికి మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాలలో మనకు ఈ నువ్వు యొక్క విత్తనాలు అనేటివి దొరకడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు నువ్వులలో పోషకాలు ఇలా ఉన్నాయంటారు? నువ్వులలో అధికంగా మనం వేసుకునేది యూరియా, అదేవిధంగా పొటాష్, అదేవిధంగా భాస్వరం ఎరువులను వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు గింజ యొక్క నాణ్యత కానీ మనకి అదేవిధంగా దిగుబడులు అనేటివి అధికంగా రైతు సోదరులు ఆర్జిస్తారు. ఇప్పుడు మనకి విత్తే సమయం ఎలా ఉండాలంటారు? మనకి విత్తే సమయము మనకు జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు మనకు విత్తే సమయం అనేది నువ్వు పంటలో ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనం ఆలస్యంగా వేసినట్లయితే మనకు తెగుళ్ళు, అదేవిధంగా అధిక దిగుబడి అనేది మనకు నువ్వు పంటలో రావడం అనేది జరగదు. దీన్ని ముఖ్యంగా రైతు సోదరులు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మనకి ఈ తేదీలలో వేసుకున్నట్లయితే రైతు సోదరులు నువ్వు పంటలో అధికంగా మనకి పంట దిగుబడి అనేది వస్తుందండి. విత్తన మోతాదు ఎంత ఉండాలంటారు? మనకి విత్తన మోతాదు 2.5 కిలోలు 1 ఎకరాకి సరిపోతుందండి. అదేవిధంగా దీనికి మనము 7 కిలోల ఇసుకను కలుపుకొని వెదజల్లుకున్నట్లయితే మనకు ఏదైతే విత్తనం అనేది సరిపోతుంది. ఈ 2.5 కేజీల విత్తనం 1 ఎకరాకి. ఎలాంటి రకాలు అనువైనవంటారు? మన దగ్గర ఇప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కొత్త రకము అది జగిత్యాల తిల్ అనే రకము కొంతవరకు బూడిద తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా మనకి 1000 నుంచి 1100 కేజీలు 1 హెక్టార్కు మనకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్వేత కూడా మనకి అధికంగా మన రైతు సోదరులు పండించడం అనేది ఉత్తర తెలంగాణ మండలంలో కూడా గమనించడం అనేది జరిగింది. యాసంగి నువ్వు సాగులో చీడపీడల యాజమాన్యం తదితర అంశాల గురించి చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు నువ్వు పంటకు సంబంధించి నేలలు, ఎలాంటి నేలలు అనుకూలంగా ఉన్నాయంటారు? నువ్వు పంటలో మనకి పొడి నేలలు అనేటివి చాలా అనుకూలమైనవి. మనము పొడి దుక్కు చేసుకోవడం వల్ల మనం అధికంగా మనకి అధికంగా దిగుబడులు అనేటివి రావడం అనేది జరుగుతుందండి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటారు? విత్తన శుద్ధి మనకి విత్తన శుద్ధి అనేది తెగుళ్లను, అదేవిధంగా మనకి పురుగులను కూడా నివారించవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి అనేది 5 గ్రాములు ఇమిడాక్రోపిడ్ 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పురుగుల బారి నుండి కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా కార్బన్ డిజమ్ను కూడా 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం ఈ నువ్వు పంటలో చీడపీడలను నివారించుకోవచ్చు. యాసంగి నువ్వు సాగులో చీడపీడల యాజమాన్యం తదితర అంశాల గురించి చక్కటి సలహాలు, సూచనలు అందించారు రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.